హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో అత్యంత వేగవంతంగా వెళ్లే ట్రైన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఆ రైళ్లలో ఉండే సౌకర్యాలు మరి వాటి హాల్టింగ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా ట్రైన్ 18. దీని గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్స్. దీని మొదటి పరుగు న్యూఢిల్లీ టు వారణాసి. ఇది గంటకు 180 కిలోమీటర్స్ గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ సూపర్ఫాస్ట్ రైలు భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పట్టాలపై గంటకు 160 కిలోమీటర్స్ వేగంతో నడుస్తుంది. ట్రైన్ 18 ఎక్స్ప్రెస్ 30 ఏళ్ల శతాబ్ది ఎక్స్ప్రెస్ వారసుడిగా చెప్తారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన ఇంజన్ లేని స్వయంచోదక రైలు మరియు ప్రయాణ సమయాన్ని 15% అంటే 4 to 5 hours తగ్గిస్తుందని నమ్ముతారు. గతిమాన్ ఎక్స్ప్రెస్. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్స్. ఈ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్, ఆగ్రా, కంటోన్మెంట్ మార్గాలలో ప్రయాణిస్తుంది. 188 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేసే ఈ హైస్పీడ్ రైలు న్యూఢిల్లీ మరియు ఆగ్రాలను 1 గంట 40 నిమిషాలలోనే చేరుతుంది. గంటకు 160 కిలోమీటర్స్ సూపర్ఫాస్ట్ వేగంతో పరిగెడుతుంది. ఇది భారతదేశంలోని 2 ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతుంది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు. ఇది అగ్ని ప్రమాద హెచ్చరికలు, బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు మరియు జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ వంటి సేవలతో ఉంది. విమానయాన సంస్థల మాదిరిగానే ఈ రైలులో రైలు హోస్టెస్లు ఉంటారు. ప్రయాణికులకు మల్టీమీడియా కంటెంట్ మరియు ఉచిత వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. శాకాహారం మరియు మాంసాహార భోజనం ఉత్తర మరియు దక్షిణ భారత రుచులతో అందుబాటులో ఉంటాయి. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్. దీని గరిష్ట వేగం 150 కిలోమీటర్స్. ఈ ట్రైన్ న్యూఢిల్లీ నుండి మథురా జంక్షన్, ఆగ్రా, కంటోన్మెంట్, మొరేనా, గ్వాలియర్, ఝాన్సీ జంక్షన్, లలిత్పూర్ జంక్షన్, భోపాల్ జంక్షన్, హబీబ్గంజ్ చేరుకుంటుంది. న్యూఢిల్లీ భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ భారతదేశంలో 2వ అత్యంత వేగవంతమైన రైలు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఇది నడుస్తుంది. ఇది ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్లోని భోపాల్ వరకు 707 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. దీనిని 1988లో జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవేశపెట్టారు మరియు ఆ కాలంలో రైల్వే మంత్రి మాధవరాజ్ సింధియా ఆలోచన. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడింది. ప్రయాణికులకు స్నాక్స్, కాఫీ, టీ, భోజనం మరియు 1 లీటర్ నీటి బాటిల్ అంటే 300 ml ప్యాక్డ్ చేసిన నీటిని అందిస్తుంది. భోజనం బుకింగ్ ఛార్జీలో కవర్ చేయబడుతుంది. ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ న్యూఢిల్లీ కాన్పూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. దీని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రైలు ముంబై సెంట్రల్, బోరీవల్లి, సూరత్, వడోదరా జంక్షన్, రత్లాం జంక్షన్, నాగ్డా జంక్షన్, కోటా జంక్షన్లను కవర్ చేస్తూ న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ ట్రైన్ 3వ స్థానంలో టైగా ఉండటంతో ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ మరియు న్యూఢిల్లీ కాన్పూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్లు గంటకు 140 కిలోమీటర్స్ సూపర్ఫాస్ట్ వేగంతో నడుస్తాయి. మొదటిది 1384 కిలోమీటర్స్ మరియు రెండవది 440 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఉదయం, సాయంత్రం స్నాక్స్, బాటిల్డ్ వాటర్, టీ మరియు కాఫీ, సూప్, భోజనం, ఐస్ క్రీమ్ 2 రైళ్లలోనూ అందిస్తారు. న్యూఢిల్లీ హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ మరియు న్యూఢిల్లీ సీల్దా దూరంతో ఎక్స్ప్రెస్. వీటి గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్స్ కాగా ఇందులో న్యూఢిల్లీ హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ, కాన్పూర్ సెంట్రల్, అలహాబాద్ జంక్షన్, ముఘల్ సరాయ్, గయా, పారస్నాథ్, ధన్బాద్, హౌరా జంక్షన్ చేరుకుంటుంది. ఇక రెండవదైన న్యూఢిల్లీ సీల్దా దురంతో ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ, కాన్పూర్, ముఘల్ సరాయ్, ధన్బాద్, సీల్దా 135 కిలోమీటర్స్ వేగంతో చేరుతుంది. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్ల జాబితాలో 4వ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ మరియు న్యూఢిల్లీ సీల్దా దురంతో ఎక్స్ప్రెస్ మధ్య టై ఉంది. హౌరా రాజధాని 1450 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది మరియు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని రైలు. ఇది భారతదేశంలో పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన మొదటి రైలు. రైలు సమయాన్ని బట్టి ఉదయం టీ, భోజనం, టీ, డిన్నర్ లేదా అల్పాహారం అందించబడతాయి. ఈ సూపర్ఫాస్ట్ రైలు కోల్కతా మరియు న్యూఢిల్లీ మధ్య ఒక ముఖ్యమైన లింక్. అలహాబాద్, పరస్నాథ్ మరియు గయా వంటి కొన్ని పవిత్ర ప్రదేశాలకు దగ్గరగా నడుస్తుంది. మరోవైపు న్యూఢిల్లీ సీల్దా దురంతో ఎక్స్ప్రెస్ 1457 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. స్నాక్స్, భోజనం, నీరు, టీ మరియు కాఫీ అందించబడతాయి. ముంబై ఎల్టీటీ హజరత్ నిజాముద్దీన్ ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేదా లోకమాన్య తిలక్ టర్మినస్ హజరత్ నిజాముద్దీన్ ఏసీ ఎక్స్ప్రెస్. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్స్. మార్గం లోకమాన్య తిలక్ టర్మినస్, కళ్యాణ్, ఇగత్పురి, నాసిక్, భూసావల్ జంక్షన్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, హజరత్ నిజాముద్దీన్. ఈ ట్రైన్ గంటకు 130 కిలోమీటర్స్ వేగంతో నడుస్తుంది. ఇది 1518 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది 2 ప్రధాన నగరాలు న్యూఢిల్లీ మరియు ముంబై మధ్య నడుస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 34 గంటల 25 నిమిషాలు పడుతుంది. హజరత్ నిజాముద్దీన్ బాంద్రా గరీబ్ రథ్. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్స్ ఉంటుంది. దీని మార్గం హజరత్ నిజాముద్దీన్, మథురా, కోటా, రత్లాం, దాహౌద్,
వడోదరా, సూరత్, బోరివలి, బాంద్రా టెర్మినస్ను చేరుతుంది. బాంద్రా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ గంటకు 130 కిలోమీటర్స్ వేగంతో 1367 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది మరియు ఇది భారతదేశంలోని అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి. ఈ సూపర్ఫాస్ట్ రైల్లో ప్యాంట్రీ కోచ్ లేదు మరియు ఇది అత్యంత వేగవంతమైన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. తరచుగా ఎయిర్ కండిషన్డ్ రైళ్ల ఛార్జీలను భరించలేని ప్రయాణికులు సుదూర ప్రయాణానికి సబ్సిడీ ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని అందించడానికి గరీబ్ రథ్ ప్రారంభించబడింది. బర్తులు మరియు సీట్లు ఇరుకైనవి మరియు ప్రతి కోచ్లో సాధారణం కంటే ఎక్కువ బర్తులు మరియు సీట్లు ఉంటాయి. ముంబై సెంట్రల్ అహ్మదాబాద్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్స్ ఉంటుంది. మార్గం అహ్మదాబాద్ జంక్షన్, నాడియాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, వల్సాద్, వాపి, బోరివలి, ముంబై సెంట్రల్ అహ్మదాబాద్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది గంటకు 130 కిలోమీటర్స్ వేగంతో 491 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేసే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు రోజుకు ఒకసారి వారానికి 6 రోజులు నడుస్తుంది. 2017లో రైలు వెలుపలి భాగాలు వినైల్ చుట్టే ప్రకటనలతో కప్పబడి దీనిని భారతీయ రైల్వే యొక్క మొట్టమొదటి బ్రాండెడ్ రైలుగా మార్చాయి. సావ్లాన్ స్వస్థ్ ఇండియా మిషన్లో భాగంగా సోప్ బ్రాండ్ అయిన సావ్లాన్ ప్రకటన కోసం ప్రకటనలు ఉన్నాయి. న్యూఢిల్లీ హౌరా దురంతో ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ అలహాబాద్ దురంతో ఎక్స్ప్రెస్, హౌరా ఆనంద్ విహార్ యువ ఎక్స్ప్రెస్. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 120 నుండి 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రైళ్ల మార్గాలు హౌరా జంక్షన్, ధన్బాద్ జంక్షన్, ముగల్సరాయ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, న్యూఢిల్లీ తుండ్లా జంక్షన్, అలహాబాద్ జంక్షన్. హౌరా జంక్షన్ అసన్సోల్, ధన్బాద్, ముగల్సరాయ్, అలహాబాద్, కాన్పూర్, ఆనంద్ విహార్ టెర్మినల్కు గంటకు 120 నుండి 130 కిలోమీటర్స్ వేగంతో హౌరా దురంతో ఎక్స్ప్రెస్ 1450 కిలోమీటర్స్, అలహాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ 632 కిలోమీటర్స్, ఆనంద్ విహార్ యువ ఎక్స్ప్రెస్ 1438 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. హౌరా దురంతో ఎక్స్ప్రెస్ కోల్కతా మరియు న్యూఢిల్లీ మధ్య గ్రాండ్ కార్డ్ మార్గం ద్వారా నడుస్తుంది. ఇది 2 నగరాల మధ్య నాన్ స్టాప్గా నడుస్తుంది. ఇది అత్యంత సమయ సమర్థవంతమైన రైలు మరియు ఉచిత భోజనం, సూప్, నీరు మరియు టీని అందిస్తుంది. అలహాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ అలహాబాద్ మరియు న్యూఢిల్లీ మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. తుండ్లా జంక్షన్లో ఒక సాంకేతిక హాల్ట్తో నడుస్తుంది. ఈ రైలుకు ప్యాంట్రీ కోచ్ లేదు. ఆనంద్ విహార్ యువ ఎక్స్ప్రెస్ కోల్కతాను న్యూఢిల్లీకి కలుపుతుంది. 2 నగరాల మధ్య నడిచే అన్ని ఎయిర్ కండిషన్ రైళ్లలో ఇది అత్యంత చౌకైనది మరియు భారతదేశంలోని అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి. ఈ రైల్లో 60% సీట్లు విద్యార్థులు మరియు తక్కువ ఆదాయ వర్గాలకు కేటాయించబడ్డాయి. మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్స్. ఇది హజరత్ నిజాముద్దీన్, కోటా జంక్షన్, వడోదరా, బోరివలి, బాంద్రా టెర్మినస్ గంటకు 110 కిలోమీటర్స్ వేగంతో మరియు ముంబై మరియు ఢిల్లీ మధ్య 1367 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తుంది. మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వారానికి 2 సార్లు నడిచే రైలు మరియు అత్యంత వేగవంతమైనది. దీనికి 3 హాల్ట్లు మాత్రమే ఉన్నాయి.